తెనాలిలో ముగ్గురు యువకుల పట్ల పోలీసులు అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటనను యావత్ దేశమంతా ఖండించింది. పోలీసుల వ్యవహార శైలిపై మండిపడుతోంది. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ హ్యూమన్ కమిషన్ సైతం కొంతమంది కలిసి ఫిర్యాదు చేశారు. కాసేపట్లో పోలీసుల దాడిలో గాయపడ్డ ముగ్గురు యువకుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. తెనాలి నుంచి బాధిత కుటుంబాలతో మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు అత్యంత దుర్మార్గంగా నడి రోడ్డు మీద కొట్టిన ఘటనకి యావత్తు ప్రపంచం అంతా కూడా స్పందించింది. భారతదేశంలో ఈ ఘటన మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తెనాలికి సంబంధించిన ఆ ముగ్గురు యువకుల కుటుంబాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన తెనాలి రాబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అసలు సంఘటన ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటి అనే అంశాలు అయితే తెలుసుకోబోతున్నారు. ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుకు సంబంధించి శిక్షలు వేరేగా ఉంటాయి. కానీ అత్యంత దుర్మార్గంగా పోలీసులు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఇద్దరు సిఐలు కొట్టడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా కలత చెందిన పరిస్థితి కనిపించింది. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాబోతున్నారు. కుటుంబ సభ్యులతో వాళ్ళు మాట్లాడబోతున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యే వరకు కూడా పరిస్థితి మీకు ఏమైనా తెలిసిందా, లేకపోతే వీడియో వైరల్ అయిన తర్వాతే తెలిసిందా? వీడియో వైరల్ అయినాకే తెలిసిందండి మాకు. అది చూసి మేము ఇదైపోయాం. వీడియో వైరల్ అయినాక మాకు తెలిసింది. అది చూసి మేము చలించిపోయాం. ఇంత దారుణంగా పోలీసులు ఇంత రాక్షసత్వంగా కొడతారని మేము అనుకోవాలి. ఏదైనా అరెస్ట్ చేస్తే మామూలు పోలీస్ స్టేషన్లో దాన్ని చట్టపరంగా చేస్తారు, కానీ పబ్లిక్ ప్లేస్లో తీసుకొచ్చి ఈ రకంగా కొడతారని మేము అనుకోవాలి. 3 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఇది మాకు కనీసం స్టేషన్కి వెళ్తే మా మిస్సెస్ని కూడా చూడండి. ఎందుకు కొట్టారు, ఏమైనా కారణాలు ఏమైనా చెప్పారా? దానికి ఏమైనా అంటే పోలీసుల నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది? అంటే మీరు వెళ్ళి అడిగారని చెప్తున్నారు, పోలీసు నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది? మా పిల్లల్ని అసలు చూడండి. ఇలా మా మిస్సెస్ వెళ్ళినా కానీ మా పిల్లల్ని చూడలేకుండా ఇది చేశారు. అదేమంటే ఎస్పీ ఆర్డర్స్, డిఎస్పీ ఆర్డర్స్ మీరు చూస్తానికి వెళ్ళేదని పెట్టారు. 3 రోజులు చిత్రహింసలు చేశారు. 3 రోజులు కూడా తీసుకెళ్ళి పబ్లిక్ ప్లేసుల్లో కొట్టారు. అది ఒక రోజల్లా నైట్ అల్లా పెట్టేసి పోలీస్ క్వార్టర్స్ వెనక మళ్ళీ పాడుపడ్డాయండి, వాటిలో పెట్టేశారు నైట్. కనీసం వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా అక్కడ పెట్టేసి కొట్టేశారు. ఇప్పుడు మా వాడికి కాల్లో రాడ్ ఉంది, చేతిలో రాడ్ ఉంది, దేనికి పనికి రానట్టు కొట్టేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు వచ్చిన కుర్రోడు, మా ఒక్కడే కుర్రోడు, ఒక పిల్లోడు, మాకు ఒక పాప. మేము సమాజంలో తల ఎత్తుకొని ఎట్లా తిరగాలి? ఈ వజాన్ చేశారు. మరి ఆ వీడియో కూడా మళ్ళీ వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు. మీ అబ్బాయిని అంటే కొట్టడం ఒకటే కాదు, ఆ సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేసి పోలీసులు న్యాయం చేశారు అనే ఒక కలరింగ్ ఇచ్చిన పరిస్థితి ఏం చెప్తారు? అదైతే అన్యాయమే చేశారండి. మాకు న్యాయం ఏం చేయాలి. మా పిల్లని ఫస్ట్ వచ్చి ఏమీ లేదు అని చెప్పి తీసుకెళ్లారు. ఓర్నేరా అక్కడ పక్కన ఎవరెవరు చూపెడదు అని చెప్పి తీసుకెళ్లారు. ఏం కాదమ్మా, అసలు మీ అబ్బాయి మమ్మల్ని ఏం చేయలేదు, మళ్ళీ తీసుకొస్తానని చెప్పి తీసుకెళ్లారు. వెళ్ళినాక ఇక నేను వెళ్ళాను. ఈయనకి బాగట్లేదు, హెల్త్ బాగాలి. ఇది జరగగానే ఆయన టెన్షన్ పడిపోయి బీపీ ఇదైపోయి మనిషి కింద పడిపోతే ఇంకా నేను ఆయన వదిలేసేసి నేను మా అమ్మోళ్ళు వాళ్ళందరం తీసుకొని వెళ్ళాను. సార్ ఒకసారి మా అబ్బాయితో మాట్లాడతానంటే మాట్లాడటానికి లేదు, డిఎస్పీ ఆర్డరు, ఎవరిని కలవనియ్యొద్దు అన్నాడు. ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంకాలం 10-11 దాకా కూర్చున్నాం. అస్సలు చూపిలేదు మా పిల్లని. అయితే తీసుకెళ్ళి ఏం చేశారంటే ఫస్ట్ 1 టౌన్కి తీసుకెళ్లారంట. మాకు తెలియదు. 1 టౌన్కి 2 టౌన్కి తీసుకెళ్ళి అక్కడ కొట్టి చిరంజీవి, నాయక్, మురళి, మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో 4 ఉన్నారు, కరీముల్లా, బాబీ అంట. వీళ్ళందరూ కలిసి కొట్టి మా అబ్బాయిని దండం పెట్టాడంట. నా చేతిలో రాడ్లు ఉండే అన్న, నేనేం చేయలేదు కదన్నా, అన్న నన్ను వదిలేయండి అన్న, నేను అసలు ఏం చేయలేదు కదా, మీ మీదకి నేనేం రాలేదు కన్నా అంటే, కాదు నా కొడుకు అయితే నగర్ వాళ్ళని మేము ఇచ్చేస్తాంరా, ఎందుకురా మీరు ఎట్ట బయటకు వస్తారో చూస్తాంరా, మీ బాబు వాళ్ళం కూడా ఇచ్చేస్తాం మేము అని రకరకాలుగా మాట్లాడి దుర్భషలాడి కాళ్ళతో, సిఐ అయితే కాళ్ళతో కొట్టి ఇచ్చేసాడంట. సరే రెండో రోజు మళ్ళీ వెళ్ళాం. నైట్ మమ్మల్ని ఏదైనా పెట్టడానికి డబ్బులు అడిగితే ఇస్తే కనీసం వాళ్ళకి ఏం పెట్టలేదంట. మేము వెళ్ళి టిఫిన్ అవి తీసుకెళ్తే అవి కూడా ఇవ్వలేదంట. వాళ్ళే తిన్నారు. వాళ్ళే తినేసి పిల్లడికి అసలు ఏమి ఇవ్వలేదంట. సరే రెండో రోజు మళ్ళీ ఇక్కడ సెంటర్కి తీసుకెళ్ళి సచిన్ సమాధి దగ్గర తీసుకెళ్ళి కొట్టేశారంట. అది మాకు తెలియదు, అసలు ఇలా జరిగిందని కూడా తెలియదు. ఆడ కొట్టి దండం పెడుతున్నట్టుగా కాల్లో చేతిలో రాడ్డు ఉంది కదా, మరి ఆ రకంగా క్రూరంగా కొట్టారు. అదే వాళ్ళ బిడ్డలను అయితే కొడతారా? ఇంకా అధికారులను తీసుకొచ్చి కొడతారా? అట్ట మా బిడ్డలను ఎందుకు చేశారు అట్లా? మేమంటే ఎందుకు పనికిరాల వాళ్ళనా, దళితులోనా? మా మీద ఇంత యాక్షన్ తీసుకొని ఇంత చేయడానికి అసలు చేసింది ఏంటి? ఏం చేశాడు మా అబ్బాయి? ఏం చేయకోకుండా నువ్వు తీసుకెళ్ళి అలా చేస్తే ఎట్లా? మాకు న్యాయం ఏంటి? మాకు న్యాయం జరగాలి. చాలా వాదనలు వినిపిస్తున్నాయి, మీరు వినే ఉంటారు. ఒకటి పోలీసులు కొట్టారని, లేదా గంజాయి తరలిస్తున్నారని. ఈ కేసులు అంటే సోషల్ మీడియాలో ఒకటే కాదు, కొట్టిన తర్వాత పోలీసుకు సపోర్ట్గా కొంత మీడియా కానీ కొంత వర్గం కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అసలు ఏం లేదు. అసలు ఏనాడు మా అబ్బాయి గంజాయి కేసులు అసలు ఏమీ లేవు. ఓర్నే కొట్టుకునే ఫ్రెండ్స్తో ఉండదు తప్పితే అసలు ఏ కేసుల్లో గంజాయి కేసులని, రౌడీ షీటర్లని అసలు ఏమీ లేవు. అసలు ఇక్కడ ఉన్నట్లు మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు 5 సంవత్సరాలు మట్టి. ఈ వాయిదా కోసమే వచ్చాడు మా అబ్బాయి. వాయిదా వచ్చి అంత ముందు రోజే ఫ్రెండ్ పుట్టినరోజు అంటే అక్కడికి పోయాడు.
అంటే మీరు నిన్న హోంమంత్రి మాట్లాడారు, పోలీసులు ఒక స్టెప్ ముందుకేస్తే తప్పేంటి అంటూ పోలీసులను సమర్థించిన పరిస్థితి. మొత్తం భారతదేశం అంతా ఈ ఘటనని ఖండిస్తూ ఉంటే హోంమంత్రి, మహిళా హోంమంత్రి, దళిత హోంమంత్రి ఆవిడ పోలీసులను సమర్థిస్తున్నారు, కొట్టడం కరెక్ట్ అంటూ చెప్తున్నారు. మీరేం చెప్తారు? అసలు ఎలా సమర్థించింది? వాళ్ళ బిడ్డలు అయితే కొడితే ఊరుకుంటుందా? మా బిడ్డలను కొడితే మేము ఎందుకు ఊరుకుంటాం? ఆమె ఏ విధంగా సమర్థిస్తుంది? కాదు, ఏ విధంగా సమర్థిస్తుంది? అది ఇప్పుడు తప్పు చేశారు, తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి మీరు చేయాల్సింది చేయండి. అంతేకాని నడివీధిలో తీసుకొచ్చి కొట్టే హక్కు ఎవరిచ్చారు మీకు? ఎవరు ఇవ్వలేదు కదా. కనీసం పేరెంట్స్కి ఏం జరిగిందో చెప్పకోకుండా మీ ఇష్టానుసారంగా చేశారంటే అది మీరు ఏదో మనసులో పెట్టుకునే చేశారు. అది కావాలనే మా బిడ్డల్ని ఇట్లా రోడ్లకి పాలు చేయాలి, వాళ్ళకి మానసికంగా ఇది చేసేయాలి, పిల్లల్ని అసలు దేనికి పనికి రాకుండా చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. 5 ఏళ్లుగా తమ కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, ఇక్కడికి కోర్టు వాయిదాకు వచ్చిన సందర్భంలో తీసుకెళ్లి అత్యంత దుర్మార్గం కొట్టారు. 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. ఈ అంశాలన్నింటినీ కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి పూర్తిగా తమ సమస్యను చెప్పబోతున్నారు. న్యాయం కావాలంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తెనాల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, తెనాల నుంచి.